నాతపురం మండలంలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడి ప్రజలకి అసౌకర్యం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ నాతవరం మండల హెడ్ క్వార్టర్స్లో బీసీ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేశాం. దీంట్లో ఈ సెర్చెస్లో మన నర్సీపట్నం టౌన్ అండ్ రూరల్ సర్కిల్కి సంబంధించిన పోలీస్ సిబ్బంది, నేను పర్సనల్గా కూడా ఈ హౌస్ టు హౌస్ సెర్చెస్ చేయటం. తర్వాత ఈ సందర్భంగా ఇవి దగ్గర ఒక 60 2 వీలర్ వెహికల్స్ని మేము పోలీస్ స్టేషన్ దగ్గర సెక్యూర్ చేసుకున్నాము. ఈ వెహికల్స్ అన్నీ కూడా సరైన ధృవపత్రాలు లేని స్పాట్లో ధృవపత్రాలు చూపించిన వాటిని మేము వదిలిపెట్టాము. ఇప్పుడు స్టేషన్కి ఎవరైనా తీసుకొచ్చి జెన్యూన్నెస్ వెరిఫికేషన్ చేసుకుంటే అవి కనుక జెన్యూన్ అయితే మట్టుకు వెహికల్స్ వెంటనే రిలీజ్ చేస్తాము. కొన్ని వెహికల్స్ అయితే మాకు అనుమానం ఉంది, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆ విషయాల్లో, గంజా ట్రాన్స్పోర్ట్ వాటిలో మాకు అనుమానం ఉంది, అవి నివృత్తి చేసుకోవాలి. రెండోది ఏంటంటే చాలా వెహికల్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళ పేర్ల మీద లేవు, ఏజెన్సీస్ పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ వెరిఫై చేసుకుని జెన్యూన్గా ఉన్న వెహికల్స్ జెన్యూన్ ఓనర్స్కి అందజేస్తాము. లేని వెహికల్స్ అన్నింటినీ కూడా మేము చట్టరీత్యా తగిన చర్య తీసుకుంటాము, అన్క్లైమ్డ్ వెహికల్స్ కింద తీసుకుంటాము. ఈ విషయంలో మేము మన లోకల్గా స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి సహకారం కూడా మేము తీసుకుంటాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఇతర చోట్ల ఉన్న అల్లర్ల దృష్ట్యా మేము ఇవన్నీ కూడా రాబోయే జూన్ 4వ తారీఖు జరగబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఎట్టి విఘాతం లేకుండా ముందస్తుగా మేము చాలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాము. అందులో భాగంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, మా నర్సీపట్నం తర్వాత పాయకరావుపేట ఏసీలకు సంబంధించి మాకు చాలా పబ్లిక్ అంతా కూడా బాగా సహకరించారు. రాజకీయ పార్టీలు కూడా మాకు సహకరించి ఎలక్షన్స్ ఇటీవల ముగిసిన ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు మాకు ప్రజలందరూ సహకారం వల్ల, రాజకీయ పార్టీల సహకారం వల్ల మేము ఎలక్షన్ని కంప్లీట్ చేసుకోగలిగాము. వాళ్ళందరికీ కూడా మా అభినందనలు, కృతజ్ఞతలు మా పోలీస్ శాఖ నుంచి. అట్లాగే రాబోయే 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ సందర్భంగా ప్రజలందరినీ కూడా సహకరించమని మేము అభ్యర్థిస్తున్నాము. అట్లాగే రాజకీయ పార్టీలు కూడా పోలీస్ శాఖతో మాకు సహకరించి మేము తీసుకునే ముందస్తు భద్రతా చర్యలకు సహకరించి మాకు సహకరించవలసిగా మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ప్రస్తుతం జూన్ 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా మనకి పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అట్లాగే మన 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. సో అందువల్ల జూన్ 4వ తారీఖున ప్రక్రియ అయిన తర్వాత కూడా 6వ తారీఖు వరకు కూడా ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. తర్వాత కూడా పరిస్థితిని బట్టి ఉంటాయి. అందువల్ల ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా పబ్లిక్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విషయంలో ఇంతేకాకుండా రౌడీ షీటర్స్ మీద నిఘా ఉంది. రౌడీ షీటర్స్ కొంచెం వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. ఎవరైనా యాక్టివ్గా ఉండి వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, ఇబ్బంది పడతారు. అందువల్ల మేము కూడా వాళ్ళకి అసాంఘిక శక్తులు, ముఖ్యంగా రౌడీ షీటర్స్, వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అప్రమత్తతో ఉంటూ గొడవల జోలికి వెళ్లకుండా గొడవలకు దూరంగా ఉంటూ పోలీస్ శాఖకి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. లేని ఏడాల చట్టరీత్యా కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకొనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా నేరాలకు పాల్పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారో వారి మీద నగర బహిష్కరణ చర్యలు కూడా మేము తీసుకుంటానికి వెనకాడం, అలాగే పీడీ యాక్ట్ కూడా తీసుకుంటానికి కూడా మేము వెనకాడం. అందువల్ల ఇవన్నీ కూడా పోలీస్ శాఖ తీసుకునే చర్యలకి సహకరించిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది. ఎవరైతే లా అబైడ్ చేయకుండా చట్టానికి వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకోమని మృదువుగా చెప్తున్నాం. చేతులతో కూడా చెప్పాల్సి వస్తే అవి కూడా ఏం వెనకాడం. అందువల్ల ప్రజలందరికీ కూడా మేము తీసుకోబోయే ముందస్తు భద్రతా చర్యలకి అందరికీ కూడా ప్రజాశాంతి కోసం చేసే ఈ కార్యక్రమానికి అందరినీ సహకరించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నికల కోడ్ ఉన్నా పనుల వసూళ్లు ఆగలేదు, పనులు మాత్రం సాగడం లేదు. సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. విజయవాడ సెంట్రల్లో సిపిఎం నేతలు అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ
ప్రజా సమస్యలు తెలుసుకొని ఎన్నికల అనంతరం కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నారు. ప్రజా సమస్యల అధికారుల దృష్టికి తెస్తున్నారు. ఎన్నికల అనంతరం కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాలి. స్వచ్ఛమైన మంచినీరు అందించాలి. కలుషిత నీరు కట్టడి చేయాలి. భూగర్భ డ్రైనేజీ రిపేర్లు చేపట్టాలి. ఎన్నికలు ముగిసినాయి. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ ఎన్నికల్లో ప్రజలకి అనేక మాటలు చెప్పారు. ఇవాళ ఫలితాలు రాకముందే ప్రజల్ని గాలి కొదిలేశారు. పరిపాలన మొత్తం పడకేసింది. ఎక్కడా ఎవరు ఏది పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరు గెలవాలి, ఎలా గెలవాలి, బెట్టింగులు ఎలా కట్టాలి, లేదు పైచేయి ఎలా సాధించాలి, అధికార యంత్రాంగాన్ని ఎవరు పట్టు పెంచుకోవాలి, దీంట్లో మునిగి తేలుతా ఉన్నారు. ఎక్కడ ఒకవైపున మంచినీరు సరిగా రావటంలా కలుషితమైన నీరు వస్తూ ఉంది. భూగర్భ డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉన్నాయి. ఇదే కాదు, ఇటువంటి ప్రజా సమస్యలు, ఉపాధి లేదు, పనులు లేవు, ఇసుక లేదు, రేటు పెరిగింది, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద ఎన్నికలు ఉన్నా లేకపోయినా అధికార యంత్రాంగం అనేది వీటన్నిటిని కూడా పరిష్కరించాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. పన్నులు వసూలు చేసే ప్రక్రియ మాత్రం ఆగలా. ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు, చెత్త పన్ను కట్టమంటున్నారు, కరెంటు బిల్లులు యథావిధిగా కట్టించుకుంటున్నారు, సర్దుబాటు ఛార్జీలతో సహా. ఇటువంటి భారాలు మాత్రం ఆగట్లా. పని చేయాల్సి వచ్చేసరికి ఇదంతా ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తా ఉన్నారు. కనీసం ఫిర్యాదులు పట్టించుకునేటువంటి దిక్కు లేకుండా పోతా ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా, ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో చోద్యం చూస్తూ కూర్చున్నారు. కోట్లాది రూపాయలు ఏనాడు ఎన్నికల్లో లేనట్టుగా పట్టపగలు పంచుతా ఉన్నా సరే పట్టించుకోవాలా. అంటే అధికార యంత్రాంగం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దాసోహం అన్నారు. ప్రధానమైన రాజకీయ పార్టీలు నీతి కబుర్లు చెప్పారు, మేము అవినీతిని అరికడతాం, డబ్బు రాజకీయాలు, ధన రాజకీయాలని. మొత్తం ఎన్నికల్లో ఈ వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ మూడు ధన రాజకీయాలు నడిపారు. మరి ఇటువంటి స్థితిలో దానికి భిన్నంగా ఎన్నికలు ముగిసిన తర్వాత సిపిఎం ఇంటింటికి తిరుగుతూ విజయవాడ సెంటర్లో ధన్యవాదాలు చెప్పడమే కాదు, ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకొస్తూ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ప్రజలతోనే అంటిపెట్టుకుని ఉంటా ఉన్నాం. మరి అదే కాదు, రాబోయే కాలంలో మరింత ప్రమాదాలు ముందుకు రాబోతున్నాయి. దేశంలో బీజేపీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ పతనమైపోతా ఉంది. ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీలు మాత్రం దేశమంతా మోడీకి చీకొడుతున్నా వీళ్ళు మాత్రం జై కొడతా ఉన్నారు. ఇది సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా ఆ పార్టీలు తమ వైఖరిని మార్చుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి అందుకే వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా ఆ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సిపిఎం ప్రజలను అంటిపెట్టుకుని మా ప్రజాక్షేత్రంలో మా పోరాటము, కృషి కొనసాగిస్తామని తెలియజేస్తాం. 596 జీవో ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన అసైన్డ్ భూములు బదలాయింపులని నిలిపివేయాలని బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. విశాఖ, విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన అసైన్డ్ భూముల అక్రమ కొనుగోలు కుంభకోణంపై కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ అనుసరించి 596 జీవో నెంబర్ వచ్చింది. ఈ జీవోను అనుసరించి దళితుల అసైన్డ్ భూములని 22A నుండి మినహాయిస్తుంది ప్రభుత్వం. ఈ మినహాయింపులో మన జిల్లాలో కూడా 325 ఎకరాల భూమిని మినహాయించారు. ఈ మినహాయించినటువంటి అంశం సదరు రైతుకి కొంతమందికి తెలియదు. కొంతమంది ఈ భూములు కొనుగోలు కోసం ముందస్తుగా పథకం వేసి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి 22A నుండి విముక్తి పొంది 22A నుండి జిరాతీగా మారినటువంటి భూమి కొనుగోలు చేశారు. వారు అసలు వాస్తవ ధరకు కొనుగోలు చేయలేదు కాబట్టి ఆ భూ బదలాయింపుని నిలుపుదల చేయాలి. కుట్రపూరితంగా, మోసపూరితంగా దళితుల అసైన్డ్ భూములని 596 ప్రకారం మారిందని చెప్పకుండా మోసం చేసి కొనుక్కున్నటువంటి బడా కమతాదారులు ఎవరైతే ఉన్నారో దాని మీద హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించి అసైన్డ్ ఎవరైతే భూమి అమ్ముకున్నారో ఆ అసైన్డ్ రైతులకి మార్కెట్ ధర ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
విశ్వ ఐక్యవేదిక తరఫున వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి, అలాగే అదే కాపీని రాష్ట్ర గవర్నర్కి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపిస్తూ ఉన్నాం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో బలహీన దళిత వర్గాలకు ఇచ్చిన భూములను తిరిగి అధికారుల ప్రోద్బలంతో కొంతమంది లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రభుత్వ భూమి ఇచ్చింది నిజమే, కానీ దాని మీద మీకు హక్కు రాలేదు. హక్కులు ఇక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ గత 5 సంవత్సరాలుగా విశాఖపట్నం ఈ పరిసర జిల్లా, 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూదోపిడీ ఎక్కువ జరుగుతుంది. ఆ భూదోపిడీ ఆపడానికి కూడా ప్రయత్నం చేయకపోగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది కొంతమంది ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను. ఈ రకమైనటువంటి భూదోపిడీని అరికట్టకపోతే ఇంకా సామాన్యుడు, మధ్యతరగతి, దళిత పేద వర్గాలకు భూమి కూడా తలదాచం భూమి మిగలదు. అంచేత ఈ వ్యవహారంపై ఉన్నత అధికారులతో విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చాము. ఆయన అందుబాటులో లేకపోయినా కానీ గవర్నర్ గారికి, ఉన్నతాధికారులకి, చీఫ్ జస్టిస్ కూడా పంపిస్తాము. నా పేరు సుధాకర్, విశ్వ ఐక్యవేదిక కన్వీనర్. విశాఖ నగరానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణకి అమెరికాకి చెందిన ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. సోషల్ వర్కర్ ఈరోజు విశాఖ ప్రజలకు, అలాగే ముఖ్యంగా మీడియా అండ్ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని. అలాగే మరి విశాఖపట్నంలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వ్యక్తిని. చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రజాసేవ చేయాలని ప్రజలతో మమేకం అవ్వాలని తాపత్రయం ఉండేది. ఎందుకంటే మా నాన్నగారి పేరు దాడి నారాయణ. ఆయన కూడా ఒక కమ్యూనిస్ట్ నాయకుడు. నెహ్రూ గారి టైంలో జైలుకి వెళ్ళి 2 సంవత్సరాలు జైల్లో ఉండి జైలు జీవితం కనిపించినటువంటి వ్యక్తి. తుపాకీ ఫైరింగ్, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ వారికి తుపాకీ ఫైరింగ్ కూడా జరిగిన వ్యక్తి. ఆ జీన్స్గానే నాకు కూడా ప్రజాసేవ చేయాలి, రాజకీయంలో రావాలని భగవంతుడి ద్వారా నాకు కలిగింది. అలా వచ్చినటువంటి వ్యక్తిని పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం ఏరియాలో సుమారు 100 గ్రామాలకి కరెంటు, రోడ్లు, డ్రైనేజెస్ అనేటువంటి సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని. 1987లో ఇండిపెండెంట్గా నెగ్గాను కార్పొరేటర్గా. 1995లో ఇండిపెండెంట్గా కార్పొరేటర్ నెగ్గాను. తర్వాత ఇంకో 2 పర్యంలో కాంగ్రెస్ పార్టీగా నెగ్గి మరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో నేను విశాఖ నగరంలో డిప్యూటీ మేయర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. అలాగే నా రాజకీయ జీవితంలో 4 ప్రధానమంత్రుల్ని, 4 రాష్ట్రపతుల్ని, 9 మంది ముఖ్యమంత్రులు కలిసేట అవకాశం నాకు ఆ దేవుడు కల్పించాడు. అలాగే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని యాజ్ ఏ మేయర్గా నేను రిసీవ్ చేసుకున్న వ్యక్తిని. అలాగే విశాఖ అభివృద్ధిలో నేను భాగస్వామిని అవ్వడం కూడా నా అదృష్టం. అలాగే విశాఖ కౌన్సిల్ కూడా మేయర్గా నడిపినటువంటి వ్యక్తిని. అలాగా నేను విశాఖ జీవితం, నాకు విశాఖపట్నంతో ఉన్న అనుబంధం. మరి దీంట్లో భాగంగానే నా సర్వీస్ను గుర్తించి గత 4 సంవత్సరాల క్రితం మరి ఐకాన్ సంస్థ వారు, ఇంటర్నేషనల్ ఐకాన్ సంస్థ వారు బేస్మా అవార్డును కూడా నాకు ప్రదానం చేయడం జరిగింది. ఆ బేస్మా అవార్డుని వాళ్ళ తర్వాత అదే అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీద కూడా నేను తీసుకోవడం జరిగింది. తదుపరి ఈవేళ అమెరికన్ సంస్థ ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ ఆఫ్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు నా తాలూకు సర్వీస్ని గుర్తించి నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోరాని సంఘటనగా భావిస్తున్నాను. నేను చదువులో చాలా తక్కువ చదువుకున్నటువంటి వ్యక్తిని, ఆర్థిక ఇబ్బందుల వల్ల. అయినా సరే నా సేవలు గుర్తించి బేస్మా అవార్డు, దాని తర్వాత మరి ఈ మధ్య 3-4 రోజుల క్రితం కూడా నాకు ఈ డాక్టరేట్ ఇవ్వడం అనేది నా జన్మ సార్థకమైంది. మరి ఈ విషయాన్ని విశాఖ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాలు పంచుకోవాలి, ఈ ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయాల ఉద్దేశంతో ఈ రోజున మీ అందరి ముందుకు వచ్చాను. అయితే ఈ సందర్భంగా తెలియజేసేది, ఈవేళ ప్రతి మనిషి కూడా
పుట్టడం ఎంత ఖచ్చితం, చనిపోవడం అంతే ఖచ్చితం. ఓ టూరిస్ట్ లైఫ్ మనందరం కూడా. కానీ పుట్టి చనిపోయేటటువంటి ఈ మధ్యకాలంలో అనగారి ఉన్నటువంటి వారికి, అట్టడుగు ఉన్నటువంటి వారికి మన చేయూతనిచ్చి వాళ్ళకి ఏదైనా సాయం చేయగలిగితే మనిషి చనిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయేటటువంటి అవకాశం. అలాగా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేశాను. ఎన్నో గ్రామాలకు విద్యుత్ ఇచ్చాను, నీరు ఇచ్చాను, రోడ్లు ఇచ్చాను. ఇల్లులు అయితే 10,000 ఇల్లు ఇచ్చాను ఉచితంగా, 10,000 ఇల్లులు. అవన్నీ కూడా నాకు దేవుడు నా చేత చేయించాడు. అది నా గొప్పతనం కాదు. నువ్వు నా తరపున నువ్వు చెయ్యని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కావున నేను ఇవన్నీ చేశాను. దానికి గుర్తింపుగానే నాకు బేస్మా అవార్డు, ఇవాళ డాక్టరేట్ వచ్చింది. కావున విశాఖ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ సవినయంగా చేతులెత్తి జోడిస్తున్న కోరుకునేది, ప్రతి మనిషి కూడా మన జీవితంలో ప్రజాసేవ చేయాలి, పేదవాడికి చెయ్యి అందించాలి, లేనివాడికి కొద్దిగా ఆ చెయ్యి అందించి ముందుకెళ్తే ఈ అవార్డులంతా అవే వస్తాయి. కావున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆ సంస్థల వారికి, ముఖ్యంగా మా విశాఖపట్నం ప్రజలందరి తరపు నుంచి కూడా ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2 అవార్డ్స్తో నాకు ఇంకా నూతన ఉత్తేజం వచ్చింది. ఇంకా పని చేయాలి, ఇంకా పేద ప్రజలు సేవ చేయాలి, పదవితో సంబంధం లేకుండా పని చేయాలి అనేటువంటి దృక్పథంతో నేను చేస్తున్నాను. విశాఖ ప్రజలు మీరందరూ కూడా చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయ పదవులకు అతీతంగా ప్రతి మనిషి కూడా అనగారినటువంటి అట్టడుగు వారికి చెయ్యందించే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతూ, మరి ఈనాడు మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడు. చంద్రగిరి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయడం వల్ల వైకాపా ఆటలు సాగలేదని ఆ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఆ అక్కస్తోనే తనపై దాడులు చేశారని ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇటీవల నానిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన ఇవాళ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ రోజు, ఆ తర్వాతి రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇసుక మాఫియా కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని, దీనికి నిరసనగా అప్పట్లో ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తే చెవిరెడ్డి పోలీసుల్ని పంపించి దీక్షను భగ్నం చేశారని అన్నారు. కొట్టారు, సాక్ష్యాలు కూడా ఇచ్చా. నేను కారణం ఎందుకు అవుతా? నేను వెళ్ళింది 8 గంటలకి, 9:30కి జరిగిన ఘటనని 8 కాలికి 8:30కి నీకు పెద్ద కుమారుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆడున్నాడు. నీ క్యాండిడేట్ కూచివారిపల్లికి రామరెడ్డిపల్లికి మధ్యలో గలాట జరుగుతుంటే ఒక 100 మీటర్ల దూరంలో నుంచి చూస్తున్నాడు. ఇంకో కుమారుడు కట్లెత్తుకొని పోయాడు ఊరిపైకి. ఎవరు కారణం దీనికి? మేం కాదు. నువ్వు కొట్టిన తర్వాత మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను ఓదార్చి హాస్పిటల్కి పంపించి, అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఒకరు వచ్చి రవికుమార్ రెడ్డి గారు, ఎవరో ఏఆర్డిఎస్పీ గారు, కులశేఖర్ గారు అడిషనల్ ఎస్పీ గారు, చంద్రరెడ్డి సిఐ గారు, ఇంకొక రామకృష్ణ గారు, ఎవరో ఒక ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. కూర్చొని మేము ఆవేశం లేకుండా గ్రామస్తులకు అందరికి నచ్చ చెప్పి, ఎక్కడైతే ఒక పెద్ద ముసలామిని కొట్టారో ఆ గడపైన కూర్చుని ఆమెను ఓదారుస్తూ అక్కడే అన్నం తిని కూర్చున్నాం. 1500 మంది 2000 మంది వచ్చారు. ఇల్లు కాల్చారన్నారు. ఇల్లు కాల్చే దగ్గర ఎదురుగా ఆ ముద్దాయిని పట్టుకొని గుళ్ళో పెట్టుకున్నారు పోలీస్ అధికారులు. పోలీస్ అధికారులు చూశారు కదా, నేను చేశానా ఎవరు చేశారని చూశారు కదా. మేము అదే పోలీస్ అధికారులు అడగండి. ఆ ముద్దాయి చంద్రారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నానింటికి పోవాలంటే నేను అడ్డం పడి ఏదైనా వెళ్ళారంటే నేను ఊరుకోనని నిలబెట్టా. నేను చేయలే. నీకు నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోలేదానికి మా పైన నింద మోపావు. నువ్వు 13వ తారీఖు నుంచి ప్రజలు రెచ్చగొడతానే ఉన్నావు. అయినా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఓర్పు సహనంతో ఉన్నారు. తట్టుకోలేకుండా ఓడిపోతామన్న భయంతో నీ ఏజెంట్లను కూడా సంతకాలు పెట్టకుండా రమ్మన్నావు. ఎక్కడెక్కడైతే తెలుగుదేశం ఫేవర్ ఉన్న ఊర్లో సంతకాలు పెట్టొద్దన్నావు, అయినా పెట్టి వచ్చారు వాళ్ళు. ఆ రోజు రెచ్చగొట్టావు. నువ్వు అన్నావు ఒక పోలీస్ అధికారికి చెప్పా నానిపై దాడి జరుగుతుందని. ఏ పోలీస్ అధికారి నాకేం చెప్పాడో చెప్పి. ఒకవేళ నేను దాడి జరుగుతుందంటే నాకు దాడి జరుగుతుంది రా, నన్ను కొట్టా, నేను కొట్టించుకునే వ్యక్తి కాదు. నేను 2 వెహికల్ వెళ్ళను. పోయి ఉంటే 10 వెహికల్ వెళ్ళుంటా. నాకు ఎవరైనా చెప్పారు చెప్పండి. ఎవరికైనా వాడి ప్రాణం ముఖ్యం. నాకైనా ప్రాణం ముఖ్యం, అతనికైనా ప్రాణం ముఖ్యం, ఎవరికైనా ప్రాణం ముఖ్యం.
మనం తినే కోడి కూడా ప్రాణం కాపాడుకొని పరిగెత్తింది మనం పట్టుకోవాలంటే. నీకు చెప్పిన పోలీస్ అధికారులు అంటున్నావు, ఆ పోలీస్ అధికారులు కొంత నీకు తొత్తులుగా వ్యవహరించారు. నా పైన దాడి జరిగితే 45 నిమిషాలు ఎవరైనా అధికారం వచ్చాడా? నువ్వు అంటున్నావు తిరుపతి నగరం చంద్ర పుణ్యక్షేత్రం. ఈ తిరుపతి నగరం పుణ్యక్షేత్రంలో ఒక పేరుగాంచింది. ఈరోజు ఒక దీనివల్ల నాని పేరు కోసం, నాని యొక్క దీని కోసం మొత్తం చెడిపోయింది. ఈయన వల్ల కొన్ని అధికారులు ఇబ్బంది పడారన్నారు. నా వల్ల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒక మహిళా యూనివర్సిటీ ప్రసిద్ధిగాంచింది. ఆ మహిళా యూనివర్సిటీలో నా పైన దాడి చేయించావు. మహిళా యూనివర్సిటీలో మహిళల మధ్య దాడి చేయించావు. నీకు పుణ్యక్షేత్రం గుర్తు రాలేదా? నా పైన దాడి జరిగిన తర్వాత 2 నుంచి 5,000 మంది వచ్చారు. దాడి చేయాలన్నా, ఇంకో విధ్వంసం చేయాలంటే నీ ఊరికి వచ్చి ఉంటారు, లేదా నీ ఆఫీస్కి వచ్చి ఉంటారు. ఎవరు రాలా. మేమంతా కంట్రోల్ చేసుకోగలిగినాం. మా నాయకుడు, నేను కానీ, నా కుమారుడు కానీ, లేదా మా స్థానిక నాయకులందరూ కంట్రోల్ చేయగలిగారు. ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్పించి. నువ్వు నాయకుడు అంటున్నావు. నాకు తెలిసి నేను చెప్పా పోలీస్ అధికారి నాయకుడు అనే లక్షణం అది కాదు. నాయకుడి గీత గీస్తే గీత దాటకపోతేనే నాయకత్వం లక్షణం. నీకు నాయకత్వం లక్షణం లేదని దీని ద్వారా నిరూపించుకుంటాడు. ఒక నాయకుడు అనే వ్యక్తి గీత దాటి కార్యకర్తలను కానీ, కుటుంబ సభ్యులను కానీ ఏది చేయకూడదంటే ఎవరు వెళ్ళరు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన కుటుంబ సభ్యులు, మేము అన్నదమ్ములం. ఒక సంఘటన జరగకూడదంటే ఎక్కడ జరగల. చిన్న చిన్న సంఘటనలు తప్పించి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను చంపాలనుకుంటే కూడా ఏం జరగల. ఒక చిన్న 2 సంఘటనలు నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారుల దగ్గరికి పోయి కొందరు అధికారుల ద్వారా, కొందరు నీకు సంబంధించిన బయట ప్రాంతాల్లో ఉన్న అధికారుల ద్వారా కంప్లైంట్ రాసి మా వాళ్ళ పైన 307 కట్టిస్తున్నావు. ఈ రోజు కూడా కట్టించావు 36 మంది పైన. తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు, చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న లీడర్లు అందరినీ కలిపి నాతో పాటు కూర్చున్న అందరి పైన కూడా 307 కట్టించావు. నేను నీకు అనుకుంటూ చెప్తున్నా, నీ ట్రాప్లో నేను పన్ను. నువ్వు నీకు ఏజెంట్లుగా కొందరు పోకూడదని ఇంకోటి అనుకుంటా. అట్లేం కుదరదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, హైకోర్టు చెప్పింది 6వ తేదీ వరకు ఎవరిని అరెస్ట్ చేయకూడదని. నీకు అది తెలుసో తెలీదో మర్చిపోవద్దు. ఎవరిని నాయకులనే కాదు, ఈ కేసులకు సంబంధించిన ఎవరిని అరెస్ట్ చేయకూడదు ఒకే జీవో ఇచ్చింది అందరికీ.